నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. నేటి సంఘము, సమాజము, నేటి ప్రపంచ పోకడ, నేటి దేశాలు, ప్రపంచాలు, మానవ స్థితిగతులు కట్టుబాట్లు కలిగి ఉన్నాయా? న్యాయాన్ని అనుసరిస్తూ ఉన్నారా? క్రమమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటూ ఉన్నారా? పద్ధతిని పాటిస్తూ ఉంటూ ఉన్నారా? ఇవి మానవ జీవితంలో కనబడుతూ ఉంటూ ఉన్నాయా? చెప్పండి. కనబడుతున్నాయా అండి? లేవు. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమం, ఎక్కడ చూసినా నేరాలు, ఎక్కడ చూసినా ఘోరాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటారు? లోపం ఏంటి? కారణం ఏంటంటారు? ఎందుకు ఇలాగ ప్రపంచము ఇలాగ ప్రవర్తిస్తుంది? ఇలాంటి భయంకరమైనటువంటి పోకడలో ప్రపంచం ఉంది. మనుషులలో భయము లేదు, భక్తి లేదు, మంచితనం లేదు. ఇంకా చెప్పండి, ఇటువైపు కూడా చెప్పండి. గర్వంతో కూడిన మనస్తత్వాలు ఎక్కువైపోతూ ఉంటున్నాయి. ఇంకా తగ్గింపుతనం లేదు. మిగతా వాళ్ళు కూడా చెప్పండి అమ్మా, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఏంటంటారు కారణం? ఇలాగ ఎందుకు అయిపోతుంది? ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటంటారు? చెప్పండి. జాయ్ చెప్పు, ఏంటి? ఎందుకు ఇలాగ అయిపోతుంది అంటారు? సన్నీ, మనం చెప్పుకుంటున్నట్లుగా నేరాలు, ఘోరాలు, భయంకరమైన విషయాలు, అన్యాయాలు, అక్రమాలు, అతిక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? దురాశ ఎక్కువైపోయి. మిగతా వాళ్ళు చెప్పండి. ఇంకా అమ్మా, డబ్బు కూడా కారణం. ఇంకా మానవత్వం లేదు. వెరీ గుడ్. ప్రేమ లేదు. ఇంకా చెప్పాలి. అదే మీరు చెప్పట్లేదేమి? యునిసా, స్వరూప చెప్పండి, ఏదో కారణం చెప్పండి. ఎందుకంటారు? హెప్సిబా చెప్పండి. స్వాతి, మీకు తోచింది చెప్పండి. ఎందుకు ఇలాగ అవుతుంది సమాజం? అసలు డబ్బు పిచ్చి, పొగరు ఎక్కువైపోతుంది. ఎస్, వెరీ గుడ్. చెప్పండి. ఇంకా చెప్పాలి. మంగ చెప్పాలి. మీకు తోచింది చెప్పండి. ఎందుకు ఇలాగ అవుతుంది అసలు సమాజం? స్వార్థం ఎక్కువైపోయింది. వెరీ గుడ్. ఇంకా దేవుని యందు భయభక్తులు లేవు, యథార్థత లేదు, విశ్వాసం లేదు. వెరీ గుడ్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. దేవోక్తి లేని ఎడల అమ్మా జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. చాలండి. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు కట్టు లేకుండా, క్రమము లేకుండా, పద్ధతి లేకుండా మనుషులు తిరుగుతున్నారో తెలుసా? దేవోక్తి లేదు. దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టు లేకుండా తిరుగుతూ ఉంటున్నారట. ఎందుకు కట్టుబాట్లను విడిచి, ఎందుకు పద్ధతులను మరచి, ఎందుకు క్రమాన్ని మరచి, ఎందుకు న్యాయాన్ని మరచి మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే, దేవోక్తి లేక, దేవుని యొక్క మాట లేకపోతే, దేవుని వాక్యము లేకపోతే మనిషి జీవితం ఎలాగైపోద్ది? ప్రియులారా, మానవ జీవితానికి ఎంతగా దేవుని వాక్యము అవసరమో దయచేసి గమనిస్తున్నారా? గ్రహిస్తున్నారా? అర్థం చేసుకుంటూ ఉంటున్నారా? భక్తుడైనటువంటి దావీదు 119వ సంకీర్తన 148వ వచనములో మాట్లాడుతున్నటువంటి మాటను మనము గమనిద్దాం. 119వ సంకీర్తన 148వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉంటున్నాం. దావీదు దేవునితో చేస్తున్నటువంటి సంభాషణ మనం వింటూ ఉంటున్నాం. దేవునితో దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రాత్రి జాములు కాకమునుపే నేను నా కన్నులను తెరుచుకుంటాను. ఎందుకో తెలుసా? నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ వాక్యమును చదవడానికి. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితములో, సంఘములో, సమాజములో దేవుని వాక్యము ఒక వ్యక్తి జీవితానికి చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి విశ్వాసి, ప్రతి మనిషి దేవుని వాక్యముతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఈ రోజున మనం వాళ్ళతోటి వీళ్ళతోటి వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకుంటుంటాము.
పరిచయాలు పెట్టుకుంటాము, స్నేహ సంబంధాలు, బంధుత్వాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి, ఆ కుటుంబం అంటే నీకు ప్రేమ కాబట్టి, ఆ బంధువులంటే నీకు ప్రేమ కాబట్టి నువ్వు వాళ్ళతో సంబంధం